హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఉప్మా చేసుకుంటున్నాం. మా సైడ్ అయితే ఉప్మా అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. కిచిడి కూడా ఇలానే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కిచిడి అంటే రైస్ తోటి కూడా ఇలా చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను తరిగిన ఉల్లిగడ్డ కొద్దిగా వేసుకుంటున్నాను. కరివేపాకు, పల్లీలు కట్ చేసుకున్నాను కదా, ఇది ఇందులో వేస్తాను. అది పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. కారం కావాలి కదా. ఇది కొద్దిగా రెడ్ కావాలి సార్. చూద్దాం. నేనైతే రవ్వ ఇదిగోండి, రవ్వ ఇంట్లో లేదు. ఏం చేయాలబ్బా, కొద్ది సన్న రవ్వ, కొద్ది దొడ్డు రవ్వ ఉంది, రెండు మిక్సింగ్ చేసి చేస్తున్నాను. తర్వాత కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. నేను టమాటాలు కూడా కట్ చేసి ఉప్మాలో వేస్తాను. చూడండి, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదో దీంతో కట్ చేసుకున్నాను టమాటాలు. ఇది రెడ్గా అయినాయి, కొద్దిగా చిన్నగా పెట్టుకుందాం. చూడండి, ఈ రెడ్గా ఇలా కావాలి కొద్దిగా. అయితే అది కొద్దిగా ఈ టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. ఇది కొద్దిగా రెడ్ కావాలి. ఓకేనా? ఇది తొందరగా రెడ్గా అవుతలే ఫ్రెండ్స్, తొందరగా అర్జెంట్ టైం అవుతుంది, అందుకని కొద్దిగా దొడ్డుకు వేసుకున్నాము. తొందరగా రెడ్గా అయితే ఒకేసారి వేసుకున్నాం. ఉప్మాకి ఎంత సరిపడి కావాలో అంత వేసేసుకున్నాము. తొందరగా ఉడుకుతాయి అన్నట్టు ఉప్పు వేస్తే. ఉడుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. ఈ రవ్వకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. మినపప్పు గుండ్లు లేవు ఫ్రెండ్స్ నా దగ్గర. పొట్టుపప్పు ఉంది. పొట్టుపప్పు వేస్తున్నాను కొద్దిగంత. ఉప్మాల హెల్త్కి మంచిది. మేము పొట్టుపప్పు ఎక్కువ యూజ్ చేస్తాము. ఫస్టే వేసుకోవాలి, కానీ అది కటకట అంటుంది అని చెప్పి నేను ఫస్ట్ వేయను. ఇలా అయితే బాగుంటుంది. ఇది ఉడికింది ఫ్రెండ్స్. కొద్దిగా దీంట్లో వాటర్ వేసుకుంటాం. వాటర్ వేసేసుకుంటాం. మొత్తం వాటర్ ఎంత అవసరమో రవ్వకి అంత వేసేసుకున్నాం. కొద్దిసేపు అయిన తర్వాత చూద్దాం. మసిలిన తర్వాత ఆ రవ్వ వేద్దాం. చూద్దాం ఫ్రెండ్స్, వాటర్ మసిలినాయేమో. వాటర్ మసులితేనే రవ్వ దాంట్లో. రైస్ కిచిడి కూడా ఇలానే చేసుకోవాలి. ఈ రవ్వ దీంట్లో వేసేస్తాం. చూడండి, ఇలా కలపాలి. కలుపుతూ పొయ్యాలి. కానీ నేను ఒక్కదాన్నే ఉన్నాను చెప్పేసి ఒక చేతిలో ఫోన్ ఉందనేసి ఇలా వేస్తున్నా. సాల్ట్ అయిందో ఒకసారి చెక్ చేస్తున్నాను. అయ్యింది ఫ్రెండ్స్. చూద్దాం కొద్దిసేపు అయిన తర్వాత ఎలా ఉడుకుతుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అయిందో. చూడండి, ఇలా ఉడుకుతుంది. దగ్గరికి అయింది. ఎందుకంటే కొద్దిగా దొడ్డు రవ్వ సన్న రవ్వ ఉంది కదా, అయితే అది టైం తీసుకుంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదండి. ఇలా కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మనం ఈ కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను కదా, ఈ కొత్తిమీర వేసేస్తాను ఫ్రెండ్స్. అంతే. ఇది కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ ఉండగానే వేసేసుకోవాలి, ఎందుకంటే ఇది ఉడుకుతుంది. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా టైం పడుతుంది, ఒక 2 minutes ఆపేస్తాను. పుదీనా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. చూద్దాం టేస్ట్. బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఇలా చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.